సో గైస్ ఇది డే 3, టైం 3:46 అయింది. నిన్న మనం ఉన్న రూమ్ ఇదే, భీమ్శంకర్ హోమ్ స్టే. పర్లేదు, మంచిగానే ఉంది. 2 పీపుల్కి 1600 ఛార్జ్ చేశారు. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం కిందికి. కొంచెం ఎర్లీగా బయలుదేరితే ఎర్లీగా రీచ్ అవుతామని. ఎంట్రన్స్లో ఒక 2-3 కిలోమీటర్స్ దాకా ఇట్లా లైటింగ్ అయితే పెట్టారు. తర్వాత నుంచి మనం మన వెహికల్ లైట్స్ మీద రిలే అవ్వాలి. ఇక్కడ ఈ 3 కిలోమీటర్స్ అట్లా టెంపుల్ లైటింగ్ అయితే ఉంది. ఇప్పుడు కూడా చూడండి బస్ వస్తూనే ఉంది. మేము నిన్న నైట్ ఉన్న దాని దగ్గరికి బస్ స్టాండ్ ముందే అనమాట, హోటల్ ముందే బస్ స్టాప్. అయితే అక్కడ నైట్ బస్సెస్ ఏం లేవు. ఇప్పుడు మేము 3:30కి అలా లేచేసరికి 3 బస్సెస్ ఉన్నాయి. టెంపుల్ 5కి ఓపెనింగ్ కదా, ఇక దర్శనం కూడా టైంకి వస్తుంది అని చెప్పేసి బస్సెస్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసినాయి. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా, మస్తు భయంగా ఉంది. ఇగోండి జింక కనపడ్డది ఇప్పుడే. అమ్మో, ఎంత నిర్మానుష్యంగా ఉందో. యాక్చువల్గా చిన్న ఇష్యూ ఏంటంటే బైక్ వెనక టైర్లో ఎయిర్ ఎక్కువ లేదు. ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోదామనే ప్లాన్. ఎందుకంటే ఇక్కడెక్కడ పంచర్ షాప్ అది లేదట. మళ్ళీ మార్నింగ్ దాకుంటే ఫ్లాట్ టైర్ అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ బైక్ బ్యాక్ టైర్కి 3 పంచర్స్ పడ్డాయి. నాకు తెలిసి దానివల్లే ఇక ఫ్రీక్వెంట్గా ఎయిర్ అనేది లాస్ అయిపోతుంది. అసలు ఇక్కడెక్కడ కూడా ఉండే అవకాశం కూడా లేదు. పైన పెట్రోల్ బంక్ కానీ అది కానీ ఏం లేదు. సో ఎవరన్నా పైకి వస్తున్నారంటే ఇన్నఫ్ ఫ్యూయల్ క్యారీ చేసుకోండి, బెటర్ ఆప్షన్. 50 కిలోమీటర్స్కి మనకి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే జస్ట్ టు బీ ఆన్ ఎ సేఫర్ సైడ్. ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ అయినా ఏదన్నా అయినా ఇబ్బందే. అందుకని మన సైడ్ నుంచి మనం ఇనఫ్ క్యారీ చేస్తే బెస్ట్. ఇదైతే నాకు మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్పే డెఫినెట్గా. ఎందుకంటే ఇంత మార్నింగ్ నేను ఎప్పుడు బైక్ మీద స్టార్ట్ అవ్వలేదు, అది ఇలాంటి రోడ్లో విత్ లెస్ ఎయిర్ ఇన్ ద బ్యాక్. బండి లైట్గా షేక్ వస్తుంది, అంటే ఒక హాఫ్ టైర్ అయితే ఉండుంటుంది అంతే. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. One hour later. సో గైస్ ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మాకు ఒక జియో బంక్ అయితే దొరికింది. ఇక్కడైతే ఎవరు లేరు, బట్ ఎయిర్ మిషన్ అయితే ఆన్లో ఉంది. ఇప్పుడే 36.6 సెట్ చేసి ఎయిర్ కొట్టా. ఇంకా ఫైన్. ఇంకా దారిలో ఎక్కడన్నా కొంచెం మార్నింగ్ అయిన తర్వాత పంచర్ చెక్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అయింది ఇప్పుడు. అమ్మయ్య, ఫైనల్గా అయితే ఒక పెద్ద టెన్షన్ నుండి రిలీఫ్. పైనుంచి కిందికి వస్తున్నంతసేపు చాలా భయం వేసింది, ఎక్కడ కంప్లీట్ ఫ్లాట్ టైర్ అయిపోతుందా ఏంటా అని. ఎందుకంటే అక్కడ దగ్గరలో కూడా మనకి ఫెసిలిటీస్ ఏం లేవు. కిందికి వచ్చిన తర్వాత అంటే ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉందనగా నాకు ఒక 2 బంక్స్ కనిపించాయి, ఇండియన్ ఆయిల్ అండ్ భారత్ పెట్రోలియంవి. రెండిట్లో అసలు ఏం ఫెసిలిటీస్ లేవు. ఎయిర్ ఉంది కానీ అది ఓల్డ్ స్టైల్ది కంప్రెసర్ది, అది పనిచేయట్లేదు. అక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. లక్కీగా వస్తుంటే లెఫ్ట్ సైడ్ జియో బంక్ కనిపించింది. సో మిషన్ మంచిగా ఆన్లో ఉంది. అండ్ మనకి ఆ ప్రాసెస్ కాస్త తెలుసు కాబట్టి సెట్ చేయటం అండ్ గాలి కొట్టడం, సో అది హెల్ప్ అయింది. సో ఈ బేసిక్స్ అయితే డెఫినెట్గా నేర్చుకుని ఉండాలి. ఇట్లాంటి ఎమర్జెన్సీలో కొంచెం మనం ఈ పెట్రోల్ బంక్లో ఈ ఎయిర్ ఫిల్ చేసుకోవటం ఇవి తెలిసి ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. లక్కీగా మనకైతే టెన్షన్ ఫ్రీ ఇప్పుడు. సో థ్యాంక్ యూ జియో. సో గైస్, మనం తీసుకోవాల్సిన డైవర్షన్ అయితే వచ్చేసింది. అండ్ మనం ఏదైతే రూట్లో నిన్న డైవర్షన్ తీసుకొని పైకి వెళ్ళామో
అక్కడికే అక్కడికే మళ్ళీ కిందికి వచ్చాము. సో ఇప్పుడైతే మనం డైవర్షన్ తీసుకొని మళ్ళీ మన హైదరాబాద్ రూట్కి అయితే కలవాలి. అండ్ మనం భీమశంకర్ పైకి ఏదైతే రూట్లో వెళ్తామో రిటర్న్ కూడా అదే రూటు, వేరే రూట్ ఏం లేదు. సో ఇది హైవే. నిన్న మనం ఏ హైవే నుంచి అయితే వచ్చామో, నాసిక్ టు పూణే హైవే ఉంది కదా, అదే ఇది. ఎట్ ప్రజెంట్ అయితే మనం NH60 మీద ఉన్నాము. యాక్చువల్గా ఈ రూటు పూణే నాసిక్ది, ఇందాక తీసుకున్నాం కదా డైవర్షన్ అదే. కాకపోతే ఇది టువర్డ్స్ నాసిక్కే తీసుకెళ్తుంది నాకు తెలిసి. ఇంకా మధ్యలో డైవర్షన్ ఉంటుంది అనుకుంటా. సో గైస్ ఇప్పుడే మనం ఒక డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ బైక్ రూట్ సెట్ చేసింది. సో అది మొన్న వచ్చిన రూట్ చూపిస్తుంది, సింగిల్ లైన్స్ అంతా. అండ్ జర్నీ టైం కూడా 10 hours 50 minutes అట్లా ఉంది. సో డౌట్ వచ్చి ఒకసారి ఆగి చెక్ చేసుకుంటే ఇక అదే రూట్. సో మనం మళ్ళీ ఇప్పుడు కార్ మోడ్లోకి చేంజ్ చేసాము. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కూడా తగ్గింది 560 kilometers అండ్ టైం కూడా తగ్గింది 9 hours. సో మీరు బైక్ మీద ట్రావెల్ చేస్తే జస్ట్ మేక్ ష్యూర్ కార్ రూట్ పెట్టుకుంటారని, ఎందుకంటే ఓఆర్ఆర్ ఇట్లాంటి పెద్ద పెద్ద రోడ్స్ తప్ప మిగతావి మీరు బైక్స్తో వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది ఒకటి ప్లాన్ చేసుకోండి. మేము నిన్న పైన చెక్ చేసుకున్నప్పుడు మేము ఇప్పుడు ఏదైతే రూట్లో వెళ్తున్నామో అదే రూటు, బట్ అన్ఫార్చునేట్లీ గూగుల్ మ్యాప్స్ మనకి రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసింది. ఇంకా ఒక 6 kilometers ఉంది మనకి ఈ రూట్లో జర్నీ. రూట్ అయితే చాలా బాగుంది, డబుల్ రోడ్డు. కాకపోతే ప్రతి ఊరికి ముందు తర్వాత స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒకటి ఉంటే ఒక్కొక్క చోట 5-6 ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్త ఇటువైపు నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు. గైస్ ఇక్కడ షిరూర్లోనే ఫ్యూల్ అప్ చేయించుకున్నాం. ఒక 10 minutes బ్రేక్ కూడా తీసుకుందాం అని ఆగాము ఇప్పుడే. అండ్ మన టైర్ పంచర్ అయింది, అది కూడా చేపియాలి. ఇక్కడ లక్కీగా షాప్ ఉంది. గుడ్ మార్నింగ్. ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ తోటి షీరూర్ నుంచి ఇప్పుడు ఇంకొక డైవర్షన్. యాక్చువల్గా హైవేనే కరెక్ట్ అనుకున్నాం కానీ అది కాదు, ఇంకా డైవర్షన్ తీసుకోవాలి. కానీ ఈ డైవర్షన్స్ తీసుకున్న ఈ విలేజ్లోంచి వెళ్ళే రూట్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. అండ్ ఇక్కడ నేను చూసేది మన పల్లెటూర్లలో ఇల్లు అయితే ఎంత బాగున్నాయో, సిటీలో కన్స్ట్రక్ట్ చేసినట్టు చేశారు. అన్ని డ్యూప్లెక్స్లు, పెద్ద కారు పార్కింగ్ స్పేస్ భలే ఉన్నాయి. మళ్ళీ ఈ ఏరియా అంతా కొంచెం ప్లెయిన్స్గా అట్లా ఉంది. ఇందాక ఎర్లీ మార్నింగ్ మేము వచ్చినప్పుడైతే చాలా బాగుండే. మనం మన బైక్స్కి లగేజ్ సెటప్ అని అదని ఇదని ప్యానియర్స్ అని చాలా డిస్కస్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి అసలైన ప్యానియర్స్ ఇవి, భలే చేయించారు. అది ప్యాషన్ ప్లస్ బైక్, అచ్చం ప్యానియర్సే. ఇంకా 4 బాస్కెట్లు వచ్చినాయి, నిండా కూరగాయలు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అంకులు. క్రేజీ సెటప్. ఇక్కడ టాప్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. వంకాయలు, మొత్తం వంకాయలు, కింద ఏంటి బెండకాయలు. సూపర్ సెటప్ అసలు. 3-4 లక్షల బండికి ప్యానియర్స్ పెడితేనే అవి లాగలేవు. అట్లాంటిది ప్యాషన్ ప్లస్కి ప్యానియర్స్, దేశీ ప్యానియర్స్ విత్ ఫుల్ లోడ్. సో ఇంకా 10 kilometers టు హైవే, పూణే హైదరాబాద్ హైవే అనమాట. ఈ రూట్ కూడా చాలా బాగుంది. ఇందాకటి నుంచి మనం ట్రావెల్ చేసింది ఆల్మోస్ట్ 30-35 kilometers ట్రావెల్ చేసి ఉంటాం. ఈ రూటు సూపర్ ఉంది. మంచి విలేజెస్లో నుంచి తీసుకెళ్తుంది. మొత్తం అటు ఇటు ప్లాంటేషన్స్ మంచిగా. ఎక్కువ చెరుకు ఈ రీజియన్లో నేను చూసింది ఏంటంటే ఎక్కువ చెరుకు. చూడండి ఇటు అంతా చెరుకే ఉంది. ఆ వచ్చే దారిలో ఫ్యాక్టరీ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టరీ ఉంది. అందుకని ఇగో నేను చెప్పింది ఇట్లా ఇల్లు చూడండి, చెరుకు తోట, ఆ తోటలోనే ఇల్లు. ఇగోండి ఇక్కడ కూడా భలే కడుతున్నారు యాక్చువల్గా అసలు. ఫైనల్లీ మనమైతే ఇప్పుడు హైవే ఎక్కుతున్నాము. ఆకాష్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు బాగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే నిన్నటి నుంచి మేము మ్యాప్లో ఈ టర్నింగ్ దగ్గర ఉండే షాప్ అనమాట, అది ఆ పాయింట్కి పెట్టుకున్నాం ఆకాష్ ఎంటర్ప్రైజెస్ అని. ఫైనల్గా మనం ఆకాష్ ఎంటర్ప్రైజెస్ దాటి హైవే ఎక్కాము. ఇక్కడి నుంచి 463 kilometers.
7 hours అని చూపిస్తుంది. ఇలాంటి హైవేస్లో మన డామినార్ని మించిన బైకే ఉండదు అసలు. 100, 90, 100 మధ్యలో అలా రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు. ఎంత స్మూత్ ఇంజన్ ఉంటుందంటే అంత స్మూత్ ఉంటుంది. సిటీకి అయితే ఆఫీస్ గోయింగ్ పీపుల్కి ఈ బండి వేస్ట్ దండగా. ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఒకవేళ డామినార్ కొనుక్కోవాలంటే మీరు బ్యాకప్గా ఒక స్కూటీయో ఇంకేదన్నా ఉంచుకోండి. కానీ దీంతో ఆఫీసులకి వెళ్ళి వస్తామంటే మాత్రం అసలు ఆ ఎంటర్టైన్మెంటే ఆ ఎంజాయ్మెంటే ఉండదు. అసలు ఇలా ఓపెన్ హైవేస్లో రిలాక్స్డ్గా వెళ్ళిపోవటానికి మోస్ట్ సూటబుల్. అందుకే దీనికి పవర్ క్రూజర్ అని పేరు. అండ్ ఆఫ్ రోడ్ కూడా వేస్ట్. ఓకే, సిటీ డ్రైవింగ్కి వేస్టే, ఆఫ్ రోడ్కి వేస్టే. ఓన్లీ ప్రాపర్ మంచి రోడ్స్లో నడుపుకోవటానికే. ఎందుకంటే సస్పెన్షన్ స్టిఫ్ ఉంటుంది కొంచెం. సో స్టిఫ్ సస్పెన్షన్ ఉన్నప్పుడు మీకు ఎంతైనా మంచి రోడ్లు ఉంటేనే. డొక్కు రోడ్లలో వెళ్తే బండికి షాకర్స్ అవి పాడవుతాయి, మనకి కొంచెం బాడీ పెయిన్స్ అవి వస్తాయి. సో బెటర్ సూటెడ్ ఫర్ హైవే. అండ్ ఈ హైవే కూడా సూపర్ ఎక్సలెంట్ అసలు. NH65 అలా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా మనకి 424 కిలోమీటర్స్. గూగుల్ టైం అయితే 3:20కి రీచ్ అవుతామని చెప్తుంది. ఎంతకైనా మనం మధ్యలో ఇంకా పెట్రోల్ కాగాలి, లంచ్, మన బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు. బ్రేక్ఫాస్ట్కి చిన్న చిన్న బ్రేక్స్ అలా ఉంటాయి కదా. రిలాక్స్గా 5:30, 6 అయినా ప్రాబ్లం లేదు. సో ఫార్ సో గుడ్. ఒక చిన్న స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ హైవేలో యాక్చువల్గా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా, ఆగుదామని చూస్తుంటే మామూలుగా కొన్ని హోటల్స్లో స్టాప్ తీసుకుందామని ఆగబోతుంటే అక్కడ కార్స్ కనపడ్డాయి. జనరల్గా మనం ఏం చూస్తాం, కార్లు ఉన్నాయంటే ఓకే చాలామంది ఉన్నారు బాగుంటుంది అనుకుంటాం కదా. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అవన్నీ ఫేక్ కార్స్. అంటే ఇవి మన స్క్రాప్వి పాడైపోయినా ఉంటాయి చూసారా, ఆ కార్స్ని ఒక 4-5 అట్లా పార్కింగ్ స్పాట్స్లో పెడతారు. మనం చూసి ఓకే 4-5 ఆగారు అంటే ఫ్యామిలీస్ ఆగారు బాగుంటుందేమో అది ఇది అనుకుంటాం. సో అది ఒక స్కామ్ అనమాట. ఇప్పుడే నేను ఒక హోటల్లో ఆగా, జస్ట్ ఆగి బండి ఇంజన్ ఆఫ్ చేద్దాం అనేసరికి చూస్తే దుబ్బ బట్టి టైర్లలో అసలు గాలి లేదేం లేదు. సో ఇదొక స్కామ్ అనమాట. జాగ్రత్తగా ఉండండి. మీరు ఆగి మంచిగా చూసుకొని బాగుందంటేనే తినండి, లేకపోతే లేదు. సో గైస్ ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. టైం 10 అవుతుంది. బైక్స్ స్విచ్ అయ్యాము కాస్త చేంజ్ కోసం. చూడండి ట్రక్ బొలెరోని పికప్ వ్యాన్లని తీసుకెళ్తుంది. దీన్ని నేను ఎప్పుడో 2 hours బ్యాక్ క్రాస్ చేశా. నేను బ్రేక్ తీసుకొని వచ్చేసరికి ఇది అప్పుడే క్రాస్ అయిపోయింది. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోతే తొందరగా రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఎంత ఫాస్ట్గా వెళ్తే మనకు అన్ని ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ కావాలి, అంత ఫ్యూయల్ స్టాప్స్ కావాలి, అండ్ మనం అలసిపోతాం. సో రిలాక్స్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది బెస్ట్. ఇప్పుడైతే మనం షోలాపూర్ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకొక 300 కిలోమీటర్స్ ఉంది టు హోమ్. మోర్ దెన్ హాఫ్ అయితే వచ్చేసాం. టైం 11 అయింది కానీ ఎండ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆగాలి, ఆగి కాస్త వాటర్ బ్రేక్ తీసుకొని 5 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ కావాలి. అసలు ఇంత హైవే ఉండేసరికి చెట్లే దొరకట్లేదు. కాస్త ఆగుదామన్నా చిన్న బ్రేక్ తర్వాత స్టార్ట్ అయ్యాం. అమ్మ పోలీసులు, ఓ వీళ్ళు మహారాష్ట్ర పోలీసులు. వెల్కమ్ టు తెలంగాణ. కొంచెం క్లైమేట్ ఇప్పుడైతే నార్మల్ ఉంది, అందుకని రైడ్ కొంచెం ఈజీ అవుతుంది. టైం 2:26 అయింది. మ్యాక్సిమం 4 కల్లా వెళ్ళిపోతాం ఇంటికి. ఇక లంచ్కి ఎక్కడ ఆగలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్టే చేసేసి దారిలో మామూలుగా వాటర్ బ్రేక్స్ అలా తీసేసుకొని వచ్చేసాము. సక్సెస్ఫుల్గా మనం బైక్ మీద 2 జ్యోతిర్లింగాలు కవర్ చేసాం, త్రయంబకేశ్వర్ అండ్ భీమశంకర్. సో హ్యాపీ. కొంచెం వెదరే బ్యాడ్, బట్ జర్నీ అంతా ఓకే ఫైన్. సో ఇక ఓపిక లేదు, ఈ బ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గాయస్. ఇవి పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను వీడియోస్. Day 1, Day 2, Day 3 లాగా. అండ్ ఈ జర్నీ మీద మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఎనీథింగ్
about the tour. So stay happy and ride safe. బై ద వే టైం అప్డేట్ చేయలేదు నేను. టైం ఎగ్జాక్ట్గా 3:58 అయింది. మనం స్టార్ట్ అయింది 4కి. సో 12 అవర్స్ మనకి భీమాశంకర్ నుంచి టు హోమ్ 12 అవర్స్ పట్టింది. అండ్ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఓడో చూసాం కదా, ఇప్పుడు ఓడో 14,874 అయింది.